ఆయన ఒక రిటైర్డ్ ఉద్యోగి. భార్యకు విడాకులిచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నాడు. పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఖాతాల్లో లక్షల కొద్ది డబ్బుంది. ఇవన్నీ తెలిసిన ఓ వ్యక్తి ఆస్తిపై కన్నేశాడు. ఇంకేముంది, అతన్ని లేపేస్తే అంతా మనదే అనుకున్నాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి ఊచలు లెక్కిస్తున్నాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన మేదరి పుల్లయ్య గేల్లో సీనియర్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయన యూపీ, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో పనిచేసి వచ్చారు. ఆ తర్వాత నంద్యాల శ్యామ్నగర్లో స్థిరపడ్డారు. 60 ఏళ్ల వయసులో భార్య శారదతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. పుల్లయ్యకు 2 కుమారులున్నారు. పెద్ద కుమారుడు ఆదిత్య ప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, చంద్రశేఖర్ చెన్నైలో బ్యాంక్ మేనేజర్గా స్థిరపడ్డారు. రిటైర్ తర్వాత వెదురు బొంగులతో కుర్చీలను తయారు చేసే పరిశ్రమను నెలకొల్పాలని ప్రయత్నించి సహకారం లేక మానేశారు పుల్లయ్య. ఆ తర్వాత పోషక విలువలు ఉన్న పొడులను తయారు చేసే సంస్థను గోస్పాడు మండలం జూలపల్లిలో సొంత పొలంలో నెలకొల్పారు. రోజూ అక్కడికి వెళ్లి వచ్చేవారు. ఈ సమయంలో ఆయనకు నందమూరి నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధనుంజయ్ అలియాస్ దుర్గతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొన్ని రోజులకు పుల్లయ్య శ్యామ్నగర్లోని పాత ఇంటిని 35 లక్షలకు అమ్మేశాడు. ఆ డబ్బుపై ధనుంజయ్ కన్ను పడింది. ఈ నెల 14న పుల్లయ్యకు ఫోన్ చేసి ఆటోనగర్ రప్పించాడు ధనుంజయ్. ఆ తర్వాత పుల్లయ్య ఏమయ్యాడో తెలీదు. 4 రోజుల తర్వాత తండ్రి జాడ తెలియకపోవడంతో కొడుకు ఆదిత్య ప్రసాద్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 19న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి కొంతమంది అనుమానితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే పుల్లయ్య హత్యకు గురైనట్లు తేలింది. ధనుంజయ్తో పాటు మరో 3 పుల్లయ్యను కారులో కిడ్నాప్ చేసి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని పోలీస్ దర్యాప్తులో తేలింది. తన దగ్గర అంత డబ్బు లేదని 5 లక్షలు ఇస్తానని చెప్పినా వదలలేదు. పుల్లయ్యను హత్య చేసి పాణ్యం మండలం మద్దూరు ప్రాంతంలో కుందు నదిలో పడేశారు. పుల్లయ్యను చంపితే అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తేలింది. మృతదేహాన్ని నదిలో పడేశారు. తర్వాత నిందితులు పుల్లయ్య ఇల్లు, పొలంలోని సీసీ ఫుటేజ్ డేటా, ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారు. పోలీసులు కుందు నది ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో గాలిస్తే పుల్లయ్య మృతదేహం దొరికింది. పుల్లయ్య హత్య కేసులో 4 నిందితులను గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. ధనుంజయ్, పెసర్వాయికి చెందిన గంగాధర రాఘవ, సంతోష్, బిలకలగూడూరుకు చెందిన బెస్త శ్రీకాంత్ను అరెస్టు చేశారు పోలీసులు.